ప్రతి అంశాన్ని ఒక మహిళగా నేను కూడా ఖండిస్తున్నాను. అక్కడ సమయం సందర్భం లేకుండా ఎంత నీచంగా ట్రోల్స్ జరిగాయన్న విషయానికి సంబంధించి. బట్ ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ దానికి రిలేటెడ్గా లేవు, ఆవిడ కొంత ఆవేశానికి గురయ్యి నోరు జారారు అన్న ఒక కామెంట్ అయితే వినిపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇవాళ కొండా సురేఖ గారు కేటీఆర్ మీద చేసిన కామెంట్స్ ఫస్ట్ మీరు ఏమంటారు? అయితే ఒకటి ఏంటంటే, ఆయన ఈరోజు గాంధీ జయంతి రోజు కేటీఆర్ గారు మాట్లాడాల్సిన మాటనా కాదా అనే విషయం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంత ప్రయారిటీ ఉన్న డే రోజు, గతంలో మీరు నన్ను అన్నారు అని చెప్పి ఈరోజు నాకు భార్య పిల్లలు లేరా అని అంటున్నాడు మనోడు. అవును, అంటే అంటే ఏంది, ఈయననే చేయించినట్టు అనుకోవాలన్నా మనం? మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న తానే ఒక ఐటీ టీం ఏర్పాటు చేసుకొని ఇట్లాంటివన్నీ అంటే అప్పుడు నువ్వు అన్నావు కదా నేను ఇప్పుడు చేయించినాను అన్నట్టేనా? ఓకే, అంటే వీళ్ళది ఎంత దిగజారు. ఇప్పుడు ఆ రోజున జరిగిన సంఘటనల్లో అసలే ఏమంటాం దాని పేరు, ఒక స్టిక్ వేసింది దాని మీద, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాటి మీద. అవును, అది రాజకీయ ఆరోపణ. ఇదేంటిది, రఘునందన్ అని ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, రఘునందన్ ను ఎట్లా చూస్తుంది మన ఎవరు కొండా సురేఖ అంటే సోదర సమానంగా చూస్తుంది. బయటనైనా పార్టీలు ఏవైనా సరే, గతంలో ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఆ రోజు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ రోజు అక్కగా గౌరవిస్తే మరి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినారని తేల్చిన తర్వాత కానీ మీరు చేసిందని ఆమె ఆరోపించింది, నిన్ను ఆరోపించింది, రాజకీయంగా ఆరోపించింది. ఇది ఏంటి, వ్యక్తిగతంగా ఒక మహిళ పట్ల చులకన భావంతో రఘునందన్ గారితో కలిపి చేసిన కామెంట్స్ కు దీనికి దానికి పొక్కన పెట్టిందంటే మనోని మానసిక స్థితి ఏందో, ఆలోచన స్థాయి. అంటే దయాకర్ గారు, గతంలోనే మీరు మహిళల్ని వేధించారు కాబట్టి మీకు ఎవరైనా ఒక్కటే అక్కడ అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న, మంత్రి పదవిలో ఉన్న మహిళలంటే మీకు చులకన భావం ఉంది, గతంలో మీరు నాశనం చేసిన జీవితాలు ఇది అనేసి అన్న ఆ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా కొండా సురేఖ గారు? ఇప్పుడు మొన్న ఏమన్నాడు ఒక మాట, ఫ్రీ బస్ ఇస్తే మీరు డాన్స్లు వేసుకోరు, రికార్డింగ్ డాన్స్లు వేసుకోరు లేడీస్ అన్నారు. ఓకే, గతంలోనేమో ఇంకా వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసిన పక్కన పెడదాం, తన అంటుంది. ఈ రోజు తన ఫ్రెండ్ కౌశిక్ ఒక మాట అన్నాడు, అటు మన ఎక్స్ గవర్నర్ గారిని అన్నాడు, తర్వాత మొన్న కూడా చీరలు గాజులు పంపించారు. అంటే వీళ్ళు మహిళల పట్ల వీళ్ళకున్న చులకన భావం వీళ్ళ పార్టీ వైఖరి స్పష్టం అవట్లే. ఒక రాజకీయ ఆరోపణకు ఇప్పుడు దీన్ని సేమ్ గా ఫీల్ కాకపోతే ఇంకా వీళ్ళకి ఏం నైతికత ఉన్నట్టు. రాజకీయ ఆరోపణలో ఇప్పుడు మగవాడికి ఆడవాళ్ళకి సేమ్ అనుకుంటున్నా ఆయన, అంటే ఆయన అనడం మహిళను అనడం సేమ్ అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేసింది మీరు అసలే, ఎలాంటి కామెంట్ మీద అది. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంత ఏ స్థాయికి దిగజారిందో గాంధీ జయంతి రోజు మాట్లాడుకుంటే ఇంకా మనకు కూడా పరువు పోతుంది. మహిళా స్వరాజ్యం, ఒక మహిళ అర్ధరాత్రి నడుచుకుంటూ పోతే స్వాతంత్రం వచ్చిందని గాంధీ కలలు కన్నాడు. ఇది ఒక మంత్రి అయినా కూడా ఇలాంటి ఒక ఏమనాలి దాన్ని, అసలు నీతి బాహ్యం అనాలనా లేకపోతే ఏమనాలి, ఆ కామెంట్ పెట్టిన వాడు ఎలాంటి వాడు అనుకోవాలి, దాన్ని సమర్థించినట్టుగా మాట్లాడేటోడు కేటీఆర్ ఎలాంటి మనిషి అనుకోవాలి. ఫస్ట్ అది ఖండించి దాని మీద మేము సీరియస్ గా తీసుకుంటూ ఎవరైనా చేస్తాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అక్క ఎవరైనా చేసిందో ఎవరికైనా ఎట్లుంటుందో. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, ఒక మగాడు ఆడది సేమ్ ఉంటుందా, అది కూడా ఏమైనా కేటీఆర్ ఏమైనా ఇంకా మోర్ దాన్ దట్ ఏమని అన్నదా, అంటే ఇలా వాళ్ళ భర్త ఏమనుకోవాలి. అంటే ఇలాంటి ఒక కల్చర్ వాళ్ళది ఏం చెప్తాం, ఎందుకంటే ఎక్కువ ఈరోజు తిట్టడం కూడా అంత మంచి పద్ధతి కాదు నా దృష్టిలో. కానీ ఇలాంటి ఒక ఆలోచన లేని, పరిణతి లేని, అవగాహన లేని మహిళ దేనికి ఈ రోజు ఏడ్చింది, ఒక మంత్రి ఏడ్చింది అంటే నీకు సిగ్గుందా? ఫస్ట్ నువ్వు ఏడ్చినా పోని, నువ్వు చేసింది ఏందో అనేది నీ ఆత్మకు తెలుసు. కానీ మహిళను కించపరిచేటట్టుగా పోస్ట్ పెట్టించింది నువ్వేనా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ అదే కనుక అయితే ఇక నేను ఎవరు బాగుంది.
అసలు ఎట్లా ఒక కాకపోతే ఇప్పుడు అంటే పరిస్థితి ఉందా? అంటే నిజంగా మీరు అన్నదైతే వాస్తవం. మీరు పెట్టినప్పుడు నిజంగా కొండా సురేఖ గారు అడిగిన ప్రశ్న ఏంటి, మీ పార్టీ నుంచి మీరు పెట్టలేదా, వచ్చి నాకు సపోర్ట్ గా నిలబడండి, మహిళ పట్ల ఎవరు చేసినా ఇది హర్షించము అన్న స్టేట్మెంట్ ఇవ్వండి అనేసి అని అడిగారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. బట్ ఏంటంటే ఇవాళ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ టాపిక్ అయినా డైవర్ట్ అయ్యే అవకాశాలు లేవంటారా? టాపిక్ డైవర్ట్ కాదు అసలు. ఎప్పుడైనా సరే ఈమె ఎవరైతే సురేఖ గారి మీద జరిగిన ట్రోల్ మీరు గమనించండి. ఒక మహిళగా లేదు ఒక మానవతావాదిగా కేటీఆర్ మీద చేసిన కామెంటో, కేటీఆర్ గతంలో అన్న కామెంటో మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, పురుషుని మీద ఎలాంటి అభాండాల ఆరోపణలు వచ్చినా కూడా పెద్దగా స్పందన ఉండదు. ఎందుకంటే అదే రాజకీయ ఆరోపణ కిందని. అవును, ఇటువైపు ఒక తలవంపు కదా ఇది. ఎట్లా అసలు దాన్ని మీరు ఊహించుకోండి ఒక మహిళగా. నేను మాకంటే ఎక్కువ పెయిన్ మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా సార్. అది ఎందుకంటే కుటుంబం దాకా వెళ్ళినప్పుడు అత్తమామలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, భర్త ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు. దాన్ని వాళ్ళు ఏమనుకోరమ్మా, మురళన్ని ఏమనుకోడు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు అనుకోరు. వాళ్ళు చాలా చైతన్యం ఉన్నోళ్ళు. తను కూడా ఒక పద్మశాలి. అంటే ఒక్కొక్కసారి సార్ అంటే మన వాళ్ళు ఏమనుకోకుండా చుట్టూ ఉండే కాకులు పొడిచే మాటలు ఉంటాయి కదా సార్. అవునన్నా కదన్నా? అంటే అదిగా అక్కడ కూడా సోదరు సమానంగానే చేసిండు రఘునందన్ గారు. కానీ వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయో గమనించండి మహిళా సమాజం. ఒక రోజు ఏమో ఫ్రీ బస్ ఇస్తున్నారంట, రికార్డింగ్ డాన్స్ చేసుకుంటూ తిరుగుతారంట. లేకపోతే ఊరికనే పొద్దుగాలు వేసి తయారయ్యి ఈ నుంచి అటు జీవరదాకా పోయేస్తారట లేడీస్ కి పని లేక. ఇప్పుడేమో మహిళను ఇంకొకరితో ఆ విధంగా పోల్చి అంటే అసలు మనకు సభ్య సంస్కారం ఉందంట, అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. దానికి రికన్సిలియేషన్ ఉండాలి. నేను అనలేదు అని అన్నా అనుకో, అక్క నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు, నేను నీ తమ్ముడు లాంటి వాడిని, నా మీద ఎందుకు అవాండాలు వేస్తున్నావు, నువ్వు నన్ను అన్నా కూడా నేనేం ఫీల్ కాలేదు, నేను అన్నందుకు నేను ఫీల్ అవుతున్నా, ఎవరు చేసినా వాడిని పట్టుకొద్దాం బయటికి పడేద్దామని చెప్పాలి. ఖచ్చితంగా వాస్తవమైన అది ఒక సహోదరి లెక్క. నువ్వు రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు అంత స్పష్టతతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిత్రుడు నాతో కూడా గతంలో కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంతలా అధికారం వస్తేనో, డబ్బు వస్తేనో, ఇంకా ఏదో ఉంటేనో ఇంత అహం మహిళల పట్లనో సమాజం పట్ల ఉండకూడదు. అది రాజకీయ నాయకులకే కలంకం కదా. ఏమన్నా ఒక చిన్న మాట జారితే కూడా ఇట్లా ఉంటారు రాజకీయ నాయకులు మహిళల పట్ల అంటారు. ఆయన బీఆర్ఎస్ అయి ఉండొచ్చు కాక, తెలంగాణ కల్చర్ లో, ఆంధ్ర కల్చర్ లోనైనా మహిళను ఒక మహోత్కృష్టమైన స్థితిలో చూస్తారు ఎవరైనా. భారతదేశంలోనే, యావత్ భారతదేశంలోనే. అలాంటి పరిస్థితుల్లో తన ఆత్మ ఆ విధంగా ఘోషిస్తే కూడా, మీన్స్ అలాంటి బాధ అనిపిస్తే కూడా మనోనికి ఎకశెక్కాలు అయిపోయి ఆటలు అయిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలను ఏంటో నిజంగా కూడా నాకు అది చూసినాక భలే బాధ అనిపించింది. అంటే ఈయనని చేయించింది, అది ఎవరో చేసినోడు చూసుకున్నాం మన సంగతి. ముఖ్యమంత్రి గారు కూడా చేయండి ఖండించకపోవడం వల్లే ఖచ్చితంగా వీళ్ళు కావాలని చేపించారు అనేది ప్రూఫ్ అయిపోయింది, అంతేనా? వాళ్ళు ఇప్పుడు నేను ఒక మాట అనద్దు కానీ ఒక 10-15 మందికి వాళ్ళు ఒక స్పెషల్ గా తిట్ట మీద, అవమానించే దాని మీద, ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ట్రోల్స్ కొరకు రీల్స్ చేస్తున్నారు, అట్లనే ఫ్రేమ్స్ చేస్తున్నారు, అట్లనే ఫ్లయర్స్ చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ నడుస్తుంది. మనోడు ఐటీ శాఖ మంత్రి అయినాక సాధించింది ఏంటంటే ఈయన ఐటీ డిపార్ట్మెంట్ బలోపేతం చేసుకున్నాడు. ఐటీ ఇండస్ట్రీ ఏం రాలేదు. కాబట్టి ఇలాంటివి లేకపోతే అక్కడ కట్ చేసి ఆ కట్ ట్రిగ్లను పెట్టేసి వాటిని ట్రోల్ చేయడం. ఈ ట్రోల్స్ బాగా తెలుసు వీళ్ళకి. ట్రోల్ టీమ్ ఏదో ట్రోల్ ఆన్ చేస్తారు. కానీ నేను ఇప్పుడు ఒక మాట అంటున్నా, అది నిజంగా నీకు మనసుకు నచ్చి బాధ అనిపిస్తే ఇమ్మీడియట్ గా ఒక బాధతోనే ఆ కామెంట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ నన్ను కూడా చేసినప్పుడు నాకు కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, అంటే అక్కడ ఏంది నా పురుష మహిళ సమానత్వం చూసినట్టుగా మాట్లాడినాక ఏదో అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి మహిళకు జరిగే డ్యామేజ్ ఏంటి, పురుషులకు జరిగే డ్యామేజ్ ఒకసారి ఆలోచించుకోండి. రెండవది, ఈ వీడియోల వల్లనో, ఈ ఫ్లయర్స్ వల్లనో, ఈ తప్పుడు ప్రచారాల వల్లనో టిఆర్ఎస్ కో బీఆర్ఎస్ కో సభ పెరగదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం కంటే గొప్పగా అద్భుతంగా ఉండాలి. అప్పుడే ప్రజలు యాక్సెస్. ఇప్పుడు మీరు ఒక మాట మూసి దాని గురించో, హైడ్రా దాని గురించో పేదల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? అట్లీస్ట్ మాకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడే ఒక గొంతుక ఉందని ఒక బాధపడతారు. కానీ అన్యాయం చెయ్యనప్పుడు అన్యాయం అని చెప్తున్నారు. మనం హైదరాబాదేమో ఆక్రమణదారులకు చేస్తున్నాం, మూసిదేమో ఇప్పుడు ఎన్యుమరేషన్ జరుగుతున్నది ఎక్కడెక్కడ ఏమున్నది.
కథం ఈయన ఇలా బాగా కలిసి మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇది తెలంగాణ సమాజమే కాదు, తెలుగు సమాజం దయాకర్ గారు ఒక స్వయాన ఒక మంత్రి, మహిళా మంత్రినే వదిలిపెట్టకుండా ట్రోల్స్ చేస్తున్నారంటే నిజంగా సాధారణ మహిళల పరిస్థితి, లేదా ఈ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా అనేక విభాగాల్లో చాలామంది మహిళలు కుటుంబం కోసం బయటకు వచ్చి పనిచేస్తున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా అంటే ఒక మహిళా మంత్రిని వదలలేదు అని అంటే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో మనకి క్లియర్ కట్ గా అక్కడే అర్థమవుతుంది. మామూలు మహిళ కూడా కాదమ్మా. మళ్ళీ అదే అంటున్నా. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో డెవిల్ అవును, నిజాయితీగా ఉంటది. తన యొక్క రాజకీయ చరిత్రను కానీ, తన వ్యక్తిగత జీవితాన్ని కానీ, తన కుటుంబ జీవితాన్ని ఒకసారి గమనించండి. ఎక్కడ మచ్చ ఉండదు. అలాంటి మీన్స్ అయితే వాళ్ళకున్న నేపథ్యాన్ని ఆపాదించవచ్చు ఏదో వేరేటోళ్ళు, కానీ వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ ప్రేమ మీద ఒక సినిమానే వచ్చింది వాళ్ళ యొక్క రాజకీయ జీవితం మీద. అవును, అంత లెజెండరీ వ్యక్తిత్వం ఒక బీసీ బిడ్డ. అసలు మహిళలే చైతన్యంగా ఉండరు అని అంటే ఈ జనరేషన్ లో ఒక బీసీలో పెట్టిన మహిళ అంత రాణిస్తుంటే ఈ రకంగా ఓర్వలేకుండా చేసే పరిస్థితి నిజంగా చూస్తే నాకైతే అవును, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఓసీ లేదమ్మా. మహిళల విషయంలో మహిళలు ఎంత ఎదిగితే అంత సంతోషపడాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ పట్ల ఇలాంటి దిగజారుడు చేస్తే, ఒక మంత్రి పైన చేస్తే, వాళ్ళు ఒక మాట అనుకుందాం, వాళ్ళు ఏ నిరాకరణ చేయాలనుకుంటే వీళ్ళ మీద, కానీ ఇది సంస్కారం కాదు కదా, లేనిది ఆపాదించడం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు తను కూడా అనొచ్చు ఒక మాట, కంపారిజన్ స్టేట్మెంట్. అంటే దీన్ని మళ్ళీ కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి స్వయాన ముఖ్యమంత్రి గారు సబితమ్మను నిండు సభలో అవమానించింది మరి గుర్తుకు రావట్లేదా వీళ్లకు? మీ మంత్రికి వచ్చేసరికి మీరు ఒకలా రెస్పాండ్ అవుతారు, మరి ఆయన ఆమెను అన్న విషయాలకు సంబంధించి ఆమె కంటితడి పెట్టింది, మరి దాని గురించి మీకు గుర్తుకు రాలేదా అంటూ దాన్ని లింక్ పెడుతున్నారు కదా. మనము సభను ఈ మూడు మీరు అన్న వాళ్ళ దాన్ని మూడింటి మన న్యూస్ 360 వేయండి. ఆ అక్కల్ని నమ్ముకోకురా నాయన, వాళ్ళ నమ్ముకుంటేనే నన్ను ముంచిదనన్న అదొక కిడ్డింగ్ పాయింట్ కూడా ఒక రకంగా. ఎందుకంటే సబితమ్మకు రేవంత్ రెడ్డి గారు అనుకున్న సాన్నిధ్యము చాలా మందికి తెలియకపోవచ్చు కాక, ఒక పెద్ద లెక్క గతంలో ఉన్నది కార్తిక్ రెడ్డి గారి వారి స్నేహం, మమ్మల్ని పార్టీలకు రమ్మన్నది, మేము వచ్చే వరకు మీ కాడికి వచ్చింది అని చెప్పి అట్లా సునీతాలక్ష్మారెడ్డి గారు కానీ తాను కానీ ఆ ఇష్యూని అట్లా ఉద్దేశించి మాట్లాడింది. కానీ ఇదేంటి, మీరు వాళ్ళవన్న విమర్శల్ని జరిగిన దాన్ని కంపేర్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఒక బయట కొండ సురేఖ గారు మాట్లాడింది, ఒక బయట కేటీఆర్ అన్నది, ఇంకో బయట రేవంత్ రెడ్డి గారు అన్నది ప్లే చేయండి, తేడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పొంతలు లేని అన్ని ఆ మీడియాలో చూస్తుంటే కొన్నిసార్లు వీళ్ళు చేసే కామెంట్స్ ఒక అన్రెస్ట్ అంటే ఓకే, ఫ్రస్ట్రేషన్ అంటే ఓకే. అసలు ఎవరు చెప్తున్నారు ఆయన మీకు ఈ స్ట్రాటజీ? నాకు అర్థం కాదు. ఇది రాజకీయం కాదు, పిల్లలాటలు లెక్క చేస్తున్నారు మీరు. మరి దయాకర్ గారు అంటే అందుకనే ఆ ముసుకొని బయటికి రమ్మంటే ఆయన వస్తాడు కేసీఆర్ వస్తాడు ఏం చేస్తాడు మొత్తం నిన్ను నాశనం చేసిపోయినాక. ఓకే, మరి ఏంటి దీనికి ఎక్కడ చెక్ పెట్టబోతున్నారు? ఎందుకంటే చాలా మంది మహిళలకు అంటే ఒక మంత్రి విషయంలోనే ఇంత జరుగుతుంటే మన దాకా వస్తే ఏంటి పరిస్థితి ఒక భయం అయితే స్టార్ట్ అవుతుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ట్రోలర్స్ కి సంబంధించి మహిళల విషయంలో అనుచితంగా ప్రవర్తించే వాళ్ళకి సంబంధించి ఇక మీదట ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా మీరు మీ అధినేతకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది పార్టీల అంశం కాదమ్మా. ఈ చేసినోడు ఎవడైనా దొంగ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా త్రూ అదేంటి సైబర్ క్రైమ్ ద్వారా ఎవరు దీన్ని చేసిండ్రో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి చేయించిన వాళ్ళ వెనక ఎవరు ఉంటుందంటే వాళ్ళు ఇట్లా అవుట్ సోర్సింగ్ అమ్మా. ఈ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే వచ్చి పని చేసుకొని పోవాలి, వానికి అప్పటికి 5,000 10,000 ఇస్తారు ఒకదానికి. అది వీళ్ళ పార్టీతో సంబంధం ఉందంటే అని కూడా ఉండకుండా చేస్తారు. చేయించింది ఎవరంటే నాకేం తెలియదు, దేని పెట్టినా అంటాడు ఒకవేళ దొరికినాక కూడా చూడట్లేదు. కాబట్టి ఇట్లాంటి అసాంఘిక ఏమంటారు కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా సభ్య సమాజం గౌరవించాల్సిన పరిస్థితి నుంచి దిగజారిన విషయం వరకు బీఆర్ఎస్ తెచ్చుకోవద్దు. దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. తెలంగాణ మూవ్మెంట్ లో చాలా క్రియాశీలకంగా ఉండి మంచి పేరున్న పార్టీని ఇట్లా అవాస్ పాలు చేసే కొడుకు పుట్టింది. ఎట్లా ఆయన కేసీఆర్ ఆలోచించాలి, ఇదేమన్నా మీ పార్టీకి ఏమైనా ప్రభ పెరిగేదా? ఇదేమన్నా ఆలోచించుకోరు. నేను అంటున్నాను
నా సొంత అక్క ఏం కాదు కొండ సురేఖ గారు, మా పార్టీ కావచ్చు. ఉమ్, మీ అక్క అయితే ఊహించుకోండి, ఖచ్చితంగా అది కంప్లీట్ చేసుకోండి. ఉమ్, అది మనకన్నది వాళ్ళకన్నది. మా పురుషుని పట్ల ఎలాంటి విమర్శలు వచ్చినాయినా తట్టుకోగల శక్తి ఉంటుంది, మానసిక స్థితి. అవును. మహిళ మీద అబాండాలో అక్క ఏమంటారు దిగజారి ప్రకటనలు చేస్తే తట్టుకోలేరు, ఎంత బలవంతమైన మహిళలైనా సరే. ఉమ్, కాబట్టి ఇది ఒకసారి పరిశీలించాలని చెప్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళ పోలీసులకు కూడా ముఖ్యమంత్రి ద్వారా చేయించాలనేది. ఎందుకంటే ఇది రేపు దీంతో వదిలేస్తే రేపు ఇంకొకటి అవుతుంది. ఇప్పటికే సీఎం గారి మీద ట్రోల్స్ అయితే ఒక్కొక్క దశ దాటినికే నవ్వుకునే కాడికి వచ్చింది. అంటే వాళ్ళు అంత అసత్యాలు ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ఒక శునకానందం ఆ విధంగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏఐ వచ్చింది, ఇక దాంతో ఇంకా విధ్వంసాలు చూస్తే. కాబట్టి సైబర్ క్రైమ్ లాస్ చాలా పటిష్టంగా ఉండాలి. ఎవరి మీదనైనా రేపు కేటీఆర్ గారి మీద కూడా వారి యొక్క పరువు తీసే విధంగా ఎవరైనా కామెంట్ చేస్తే వారి పట్ల కూడా అంతే సీరియస్గా ఉండాలి. కేసీఆర్ గారి పట్ల అది ఓన్లీ కొండ సురేఖ గారికి అయింది, రేవంత్ రెడ్డి గారికి అయింది, లేకపోతే ఇంకో ఎక్స్ అయింది అనే విషయాలను పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా విలువలను దిగజార్చి వాళ్ళ నైతికత మీద దెబ్బ కొట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టే విధంగా ఎవరు వ్యవహరించినా శిక్షార్హులే. ఇవి కొనసాగుకుంటూ ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకో భాష మీద ఒక చర్చ, ట్రోల్స్ మీద ఒక చర్చ, అసలు నైతిక అంశాలు మీడియాలో ప్రసారం చేయడానికి లేని ఈ విధంగా తయారవుతున్న దాన్ని అరికట్టాలంటే సరైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం రాకుండా చేయాలి. మిత్రుడు కూడా తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో కేటీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు అనేది మాత్రం తను తెలుసుకుంటే మంచిదని. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మహిళల విషయంలో ఎవరు అనుచితంగా ప్రవర్తించినా, అది మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా, ఖచ్చితంగా దాని గురించి ఎవరైనా సరే స్పందించాల్సిందే. ఒకవేళ కనుక అంటే మీ పార్టీ తరఫు నుంచి ఇది కాకపోయి ఉంటే, కొండా సురేఖ గారితో ఆయనకు గతంలోనూ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీలో కూడా పనిచేసింది. అక్క నిమిది ఇలాంటివి వచ్చాయా చూద్దాం, ఎవరో మా పార్టీ నుంచి అయితే రాలేదని ఒక ప్రకటన చేసి, ఇలా ఎవరు చేసినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఇంత దూరం రాకుండా పోయేది అనేసి. ఒకసారి మన పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్.